హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో ఆధార్ కార్డ్ కి సంబంధించి మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్స్ మన దగ్గర ఏమీ ఉండవు. అదే విధంగా ఆధార్ లో కూడా మనం ఇది వరకు ఉన్న అడ్రస్ ఉంటుంది. సో అలాంటప్పుడు మన ఆధార్ లో ప్రెసెంట్ అడ్రస్ ని మనమే మన మొబైల్లో 2025కి సంబంధించిన నిబంధనలను అనుసరించి కేవలం 3 రోజుల్లో ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. సో దీనికోసం మొదటగా మీ మొబైల్ లేదా పీసీ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి మై ఆధార్ అఫీషియల్ సైట్ కి వెళ్ళాలి. దీని లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ విండోలో మీ 12 అంకెల ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీ ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో 4th ఆప్షన్ అడ్రస్ అప్డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ప్రస్తుతం ఫస్ట్ ఆప్షన్ ని మాత్రమే చూస్ చేయండి. సెకండ్ ఆప్షన్ గురించి మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ విండోలో ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో పైన మీ ఓల్డ్ అడ్రస్ కనిపిస్తుంది. సో అలాగే కింద స్క్రోల్ చేసి ఇక్కడ హౌస్ అండ్ బిల్డింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కేవలం మీ న్యూ హౌస్ నంబర్ ని లేదా అపార్ట్మెంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద స్ట్రీట్ రోడ్ లైన్ ని సెలెక్ట్ చేసి మీ కాలనీ లేదా విలేజ్ నేమ్ ని టైప్ చేయండి. తర్వాత కిందికి సెలెక్ట్ చేయగానే పైన ఆటోమేటిక్ గా మీ స్టేట్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సో ఇందులో ఏరియా, లొకాలిటీ లేదా సెక్టార్ లాంటివి ఉంటే ఎంటర్ చేయండి. లేదంటే డైరెక్ట్ గా కిందికి స్క్రోల్ చేసి మీ ప్రెసెంట్ పిన్ కోడ్ ని టైప్ చేయండి. దాని కింద మీ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ప్రెసెంట్ డిస్ట్రిక్ట్ నేమ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ ప్రెసెంట్ ఏరియాలో దగ్గరి పోస్ట్ ఆఫీస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఫైనల్ గా మన ప్రెసెంట్ అడ్రస్ ప్రూఫ్ ని ఫోటో తీసి జేపీజీ లేదా పీడిఎఫ్ లో అప్లోడ్ చేయాలి. సో ఇక ప్రూఫ్స్ విషయానికి వస్తే స్క్రీన్ పై తెలిపిన దాదాపు 30 వరకు ప్రూఫ్స్ లో ఏదన్నా పెట్టొచ్చు. చివరకు ఏది లేకున్నా ప్రెసెంట్ మీరు ఉంటున్న ఓనర్ యొక్క కరెంట్ బిల్ పెడితే సరిపోతుంది. సో నా దగ్గర ఇతనికి సంబంధించి బ్యాంక్ పాస్బుక్ ఉంది. అది నేను ప్రూఫ్ లా వాడుతున్నాను. సో వన్స్ అప్లోడ్ చేశాక ఇక్కడ కింద నెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ న్యూ విండోలో మన ప్రెసెంట్ అడ్రస్ చూపిస్తుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ టిక్ పెట్టి నెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మన అడ్రస్ చేంజ్ కి సంబంధించిన న్యూ ఆధార్ డెలివరీ చార్జెస్ 50 రూపీస్ ని ఆన్లైన్ లో పే చేయాలి. సో అందుకోసం ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో పేమెంట్ కి సంబంధించిన చాలా ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్ అండ్ క్యూఆర్ పేమెంట్. సో ఇందులో ఈజియెస్ట్ వే అయిన క్యూఆర్ పేమెంట్ మనం కామన్ గా షాప్స్ లో పేమెంట్ చేసిన విధంగానే ఇక్కడ మీరు వేరొక మొబైల్ ని ఉపయోగించి మీకు నచ్చిన యూపీఐ యాప్ ని ఓపెన్ చేసి ఇక్కడున్న క్యూఆర్ ని స్కాన్ చేయగానే అమౌంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో వన్స్ మీ మొబైల్ లో పేమెంట్ కన్ఫర్మ్ అవగానే స్క్రీన్ పై ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన పేమెంట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. తర్వాత ఇప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్ గా కన్ఫర్మేషన్ చేసుకొని ఫైనల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విండోలో మనం పెట్టుకున్న అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా సెండ్ అయింది. దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ ఇక్కడ డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో దీనిలోని ఇక్కడ ఎస్ఆర్ఎన్ నంబర్ ని ఉపయోగించి మన ఆధార్ కి సంబంధించిన చేంజ్ రిక్వెస్ట్ స్టేటస్ ని ఎలా తెలుసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.